స్వార్థమన్నది వదిలిపెట్టమ్మా, సాటి వారికై ఆలోచించాలమ్మా. ఈ జన్మలో లోక కళ్యాణం కోసం ఉండలేనమ్మా నేను నీ కోసం, సంపుకోవమ్మా నీ ప్రేమ భాషం. నా చరణ దాసివైనందుకే నీ జన్మ చరితార్థం అయ్యింది. నా పేరు ఉన్నంత కాలము నీ పేరు కూడా నిలిచిపోతుంది. అని వెక్కి వెక్కి ఏడుస్తున్న గోవిందమ్మను ప్రేమతో దగ్గరికి తీసుకొని కారిపోతున్న కన్నీళ్లను తుడిసి వెన్ను దట్టి ధైర్యము చెప్పి ఓదార్చిండు ఆ వీర బ్రహ్మేంద్రుడు. గోవిందమ్మ, మన అబ్బాయి గోవిందాచారునికి మఠం బాధ్యతలు ఇస్తున్నాను. మరో ముఖ్య విషయం, సిద్ధయ్య ఉండగా నేను సమాధి కాలేను. వాడు నన్ను వదిలిపెట్టి ఉండలేడు. నీలాగే నా వియోగాన్ని భరించలేడు. అందుకని నేను సమాధి అయ్యే సమయంలో సిద్ధయ్య ఈ మఠంలో ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీది. అలాగే స్వామి. ఏమిటమ్మా, ఏదో చెప్పాలనుకుంటున్నావు? అవును సిద్ధ, రేపు మీ గురుదేవులు పూజ చేసుకోవడానికి పువ్వులు కావాలి. ఆ పువ్వులు బనగానపల్లికి వెళ్ళి నువ్వే స్వయంగా తీసుకురావాలని గురువుగారి ఆదేశం. అంతకన్నా భాగ్యమేమున్నది తల్లి, ఇప్పుడే బయలుదేరుతాను. అంటూ సిద్ధప్ప ఆనందంతో ఊగిపోతూ జోల ఒకటి భుజాన వేసుకొని ఆశ్రమముల నిద్రపోతున్న గురువుకు నిద్రాభంగం చెయ్యటమేమీ ఇష్టము లేక భక్తితో స్వామివారి పాదాలకు నమస్కరించి పూల కోసమై బయలుదేరిండు ఆ శిష్యుడు సిద్ధప్ప. కోసమై పాపం సిద్ధయ్య బనగాన పల్లెకు బయలుదేరిండే. కొండలు వాగుల నన్ని దాటి అడవిలోన పరుగు తీస్తుండే. రాళ్ళు రప్పలు తట్టు దాకి నెత్తురొచ్చిన, కంపముళ్ళు వాని లేత కాళ్ళల్లో గుచ్చిన, క్రూర జంతువులు ఘోరంగా గాండ్రించిన, తేళ్లు పాములు తొవ్వనే అడ్డగించిన, గురుని దలుసుకుంట సిద్ధుడే ముందుకెళ్ళేనా. కదులుతున్నాడు కాలజ్ఞాన పురుషుడు, సమాజాన్ని వీడి సమాధి స్థితిలోకి, ఈ సమాజాన్ని వీడి సమాధి స్థితిలోకి కదులుతున్నాడు కాలజ్ఞాన పురుషుడు. నాతి చెరామంటూ ప్రమాణం చేసి నన్ను నడి సంద్రంలో విడిచిపోతవేమని, విలవిలలాడుతూ సతీ విలపిస్తుంటే
అనురాగంతో చేరదీసి కన్నీరు తుడిచి చల్లనైన ఓదార్పును పంచుతూ చిరునవ్వుతో వేదన చల్లార్చుతూ తండ్రి నువ్వు లేని మా జన్మెందుకని తనయులంత తలచి తలచి దుఃఖిస్తుంటే జ్ఞానజ్యోతినే పంచిన గురుదేవుణ్ణి ఇక కానలేమని శిష్యులు అల్లాడుతుంటే మనిషిగా నేనెక్కడ ఉన్నను నా దీవెనలు మీ వెంటుంటాయని మోసం ద్వేషంతో ఈ జీవితమంతా ఈ పాప కూపమందున పడి నలుగుతూ ఉంటే ఆత్మబంధువై వచ్చి చెయ్యందించి మాకు మోక్ష మార్గమును చూపిన మా బ్రహ్మయ్యా లేని ఈ నేలపైన మేమెలా ఉండగలమంటూ భక్తులు విలపించిన గురు పూజకు పువ్వులకై సిద్ధప్ప అలుపులేక మును ముందుకు పయనిస్తుంటే భక్తి జనులు వెంటరాగ ఈ బ్రహ్మయ్య తను కోరుకున్న గమ్యాన్ని చేరుకున్నడే ప్రకృతే మూగై రోదించగా ప్రతి ఎదలో నాల జడి మొదలవ్వగా చివరిసారిగా చిరునవ్వుతో స్వామి అందరినీ దీవించి సమాధి చేరే ఆ అందరినీ దీవించి సమాధి చేరే వీరబ్రహ్మేంద్రుడు సమాధి కోసము అన్ని సిద్ధంగా చేయించుకొని శిష్యులందరికీ దీవెనలిచ్చి కన్నీళ్లు పెడుతున్న పిల్లల్ని చూసి కట్టుకున్న భార్య బాధను చూసి చెక్కు చెదరకుండా ముందడుగు వేసి చివరిసారి చిరునవ్వుతో అందరినీ ఆశీర్వదించిండు సమాధిలోకే చేరిండు పద్మాసనమేసి కూర్చుండు స్వామి పైన పూలవానలు కురిపించి ఆ భక్తులు సమాధినే మూసివేసిరి దానిపైన ప్రమిదనే పెట్టిరి బరువెక్కిన గుండెలతో వాళ్ళంతా వెనుదిరిగిపోయిరి పూల కోసం బనగానపల్లెకు వెళుతున్న సిద్ధయ్య అడవి మార్గంలో చెమటలు గారుతున్నా అలసిపోకుండా గురుదేవుణ్ణి స్మరిస్తూ ముందుకు వెళుతుంటే వీరబ్రహ్మేంద్ర స్వామి వారే సలిబాపనయ్య రూపాన సిద్ధయ్యకు ఎదురు వచ్చిండు తన మహిమను చాటిండు. ఎవరు నాయనా నువ్వు ఇంత హడావిడిగా ఎక్కడికో వెళ్తున్నావు? అయ్యా, నా పేరు సిద్ధయ్య. నా గురువు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు పూజ చేయడానికి బనగానపల్లె వెళ్ళి పువ్వులు తెమ్మన్నారు. అందుకే బనగానపల్లె వెళ్తున్నాను. పిచ్చివాడ, తెల్లవార్లు నడిచినా నువ్వింకా సగం దూరం కూడా వెళ్ళలేదు. నువ్వు బనగానపల్లె వెళ్ళేదెప్పుడు? పూలు తీసుకుని నీ గురువును చేరేదెప్పుడు? నీవు నిజంగా గురువును నమ్మిన వాడివైతే, నీ గురువు నిజంగా శక్తి సంపన్నుడే అయితే, నీ గురువును తలుచుకొని ఇక్కడే ముళ్ళు లేని 3 ఆకుల్ని కోసుకొని నీ జోలలో వేసుకో. అవే నీ గురువు కోరుకునే పుష్పాలైతాయి.
అని అంటుంటే సిద్ధయ్య అతడొక పిచ్చివాడనుకొని ఒకడుగు ముందుకేసి వెనుదిరిగా వృద్ధుడు కనిపించడు. సిద్ధుడు ఆశ్చర్యపోయి ఇది తన గురువు ఆజ్ఞగా భావించి ఒక చెట్టు నుండి 3 ఆకులు తెంపి జోలలో వేసుకోగానే అవి రకరకాల పువ్వులుగా మారుతాయి. అది చూసి ఆనందించి సిద్ధయ్య వెనుదిరిగి వస్తుంటే ఒక గ్రామస్తుడు ఎదురుపడిండు. ఆ సిద్ధయ్యకు, అయ్యా మీరెవరు? ఎక్కడి నుండి వస్తున్నారు? బాబు, రాత్రి నేను సోమిరెడ్డిపల్లెలో పడుకొని ఉదయం కందిమల్లయ్య పల్లె మీదుగా వస్తూ అక్కడొక అద్భుతాన్ని చూశానయ్యా. అద్భుతమా? ఏమిటయ్యా అది? శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రుల వారు సమాధిలోకి వెళ్ళే అద్భుతమైన సన్నివేశాన్ని చూశాను. వైకుంఠ కైలాసాలను ఒకే చోట కందిమల్లయ్య పల్లెలో చూడగానే నా జన్మ చరితార్థకమైందయ్యా. నా గురుదేవులు సమాధి అయ్యారా? లేదు, ప్రాణానికి ప్రాణంగా చూసుకునే నాతో ఒక్క మాటను చెప్పకుండా నా గురుదేవులు అంతటి పని చేశారా? నువ్వెవరిని చూసి ఎవరు అనుకున్నావో నా గురుదేవులు నాకు ద్రోహం చేయడం ఏమిటి? నేను నమ్మను. గురుదేవా! జోలెలోన నిండిన పూలన్నీ నేల రాలిపోగా తన కంటి ముందర కారు చీకట్లు కమ్ముకొని పోగా గుండెను చేతితో బిగబట్టి సిద్ధయ్య అడవి నుంచి తన గురువు కోసమై పిచ్చివాడిలా పరుగు తీసుకుంటూ మఠమును చేరి ఆశ్రమంలోకి అడుగిడుతుంటే గోవిందయ్యే అడ్డుగా నిలిచిండే. ఆగు! ఎక్కడికి వస్తున్నావు? నీచుడా! పవిత్రమైన మా మఠంలో కాలుబెట్టే మా తండ్రి గారిని సమాధి చేసి సిగ్గులేక ఏం ముఖం పెట్టుకొని వస్తున్నావు? తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపో. అయ్యా, నా గురుదేవులయ్యా. గురుదేవులా! అదిగో ఆ సమాధిలో ఉన్నాడు. ఇంత ఘోరం చేసినవేమయ్యా, బ్రహ్మదేవ నన్ను ఒంటరి చేసినవేమయ్యా. ఇంత ఘోరం చేసినవేమయ్యా, ఓ బ్రహ్మదేవా నన్ను ఒంటరి చేసినవేమయ్యా. ఇంత ఘోరం చేసినవేమయ్యా, ఓ బ్రహ్మదేవా నన్ను ఒంటరి చేసినవేమయ్యా. స్వామి నన్ను విడిచి వెళ్ళావా? నేను ఏం పాపం చేసిన? అన్న వాళ్ళను కాదనుకుంటే అని నమ్ముకుంటే దివ్యమైన నీ పాదాలకు రోల్ నేను శరణాలంటూ ఇంతకన్నా కరుణ చూపకుండా ఓ బ్రహ్మదేవా ఇంత మోసం చేసినవయ్యా, ఇంత ఘోరం చేసినవేమయ్యా. ఓ బ్రహ్మదేవా నన్ను ఒంటరి చేసినవేమయ్యా. అమ్మా ఏమిటమ్మా ఇది? లోకాన అందరికన్నా నన్ను మిన్నగా చూసి చిన్న మాటన్న చెప్పకను నీతో
నువ్వు లేక నేను ఉండగలనా? ఈ పాడు ప్రాణము నాకు నేనై అర్పించుకుంటున్నా. ఇంత ఘోరం చేసినవేమయ్యా, ఓ బ్రహ్మదేవా, నన్ను ఒంటరి చేసినవేమయ్యా. స్వామి, నేను బ్రతకనయ్యా. నువ్వు లేని నాకు ఈ జన్మెందుకయ్యా? స్వామి, నన్ను నీ దగ్గరికి తీసుకెళ్ళయ్యా. స్వామి, స్వామి, స్వామి. నాయనా సిద్ధ, బాధపడకుండా నేను చెప్పేది విను. నీవు తక్షణమే నీ ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులను కలుసుకొని చక్కని అమ్మాయిని వివాహం చేసుకొని పిల్ల పాపలతో చల్లగా ఉంటూ నాలాగా రాజయోగాన్ని స్వీకరించు. భవిష్యత్తులో నా వంశమంతా నిర్వంశమవుతుంది. నీ వంశవృక్షం పెరిగి పెద్దదవుతుంది. పెదవీరయ్య అనేవాడు నీ కొడుకుగా జన్మించి పరమనిష్ఠాగరిష్ఠుడై తపోధనుడై వర్ధిల్లుతాడు. మన గురువు శిష్యుల సంబంధం ఆ చంద్రార్కం నిలిచిపోతుంది. ఇవిగో నా పాదుకలు, బెత్తము, యోగదండము, శిఖాముద్రికలు స్వీకరించి రాజయోగివై కలకాలం వర్ధిల్లు నాయనా. అంటూ స్వామివారు చెప్పి అదృశ్యం కాగానే సిద్ధయ్య సమాధి మీద ఉన్న స్వామివారు చెప్పిన వస్తువుల్ని భక్తితో తీసుకొని కళ్ళకద్దుకొని సమాధికి తల వంచి నమస్కరించి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి